ఈ ధనుర్మాసం డిసెంబర్ 16 మంగళవారం నాడు ప్రారంభమై 2026 జనవరి 14 బుధవారం నాడు ముగుస్తుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది మరియు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం ముగుస్తుంది. దీనిని మనం ధనుర్మాసంగా జరుపుకుంటాం. ధనుర్మాసం పూజా విధానం ఏంటంటే, ఈ పవిత్ర మాసంలో గోదాదేవి అనుగ్రహం కోసం శ్రీకృష్ణుడిని పూజిస్తూ తెల్లవారుజామున లేచి స్నానం చేసి తులసీమాలతో నమః పనమ కన్నోడి ముప్ప వంటి పాశురాలను పఠిస్తూ గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరిపించి ప్రాతకాలంలో సంప్రదాయబద్ధంగా పూజలు చేయడమే ఇది ప్రధానంగా వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యమైనది. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతాల్లో విరివిగా చేస్తారు. అందుకే ఈ ధనుర్మాసంలో పెళ్లి కాని అమ్మాయిలు పవిత్రంగా పూజ చేయడం వలన మంచి అబ్బాయి వరుడుగా వస్తాడని నమ్ముతున్నారు. ధనుర్మాసం నెలలో ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తం లేచి సంప్రదాయబద్ధంగా స్నానం చేయాలి. స్నానం తర్వాత ఇంటి ముందు రంగవల్లులు వేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ప్రధాన దేవతలు అనగా విష్ణువు, శ్రీకృష్ణుడు మరియు గోదాదేవి విగ్రహాలను లేదా చిత్రపటాలను ఉంచి పసుపు, కుంకుమ, పూలు, తులసి దళాలతో అలంకరించాలి. దీపారాధన చేసి పంచోపచార పూజ, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం చేయాలి. పాశురాల పఠనం, ముఖ్యంగా గోదాదేవి రచించిన తిరుప్పావైలోని 30 పాశురాలను భక్తితో పఠించాలి. వాటిలో ముఖ్యమైనవి నమః పనమ మొదటి పాశురం, కన్నోడి రెండవ పాశురం, పంగనం, పల్లె, ఓంగల్ వంటివి. నైవేద్యం తెల్లవారుజామున చేసి పూజకు బెల్లం, బియ్యం, పాలు, పెరుగు, వెన్న వంటి వాటితో చేసిన పొంగలి లేదా దద్దోజనం, బెల్లం, గోధుమ పిండితో చేసిన దొంతర వంటివి సమర్పించాలి. ఈ పూజలను భక్తితో ఏకాగ్రతగా చేయడం వలన మంచి ఫలితం ఉంటుందని నమ్ముతున్నారు. మీలో ఎంతమంది ధనుర్మాసం చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.